వెల్కమ్ టు జస్ట్ మినిట్ జీసస్ పిలిపి 3:7 ఏవేవి నాకు లాభకరములే ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటానని చెప్పి అపోస్తలుడైన పౌలు క్రైస్తవ సమాజానికి గొప్ప హితోపదేశాన్ని తెలియజేస్తా ఉన్నాడు. యేసుక్రీస్తు దగ్గరకు వచ్చిన తర్వాత దేవుడు నన్ను అలా ఇలా దీవిస్తాడు, అభివృద్ధి చెందిస్తాడు అని చెప్పి లోక సంబంధమైన ఆశీర్వాదాల కోసము పరిగెత్తేవారు చాలామంది ఉన్నారు. మొదట ఆ నీతిని రాజ్యమును వెతికిన ఎడల సమస్తం కూడా దేవుడు ఇచ్చేవాడిగా ఉన్నాడు. కానీ పౌలు నేర్పుతున్న పాట అంటే క్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత తనకున్నటువంటి సమస్తాన్ని కూడా నష్టముగా ఎంచుకోవడం జరిగింది. పూర్వకాలంలో ఒక చిత్రకారుడు ఉన్నాడు. ఆయన ఎరుపు రంగు చాలా ప్రత్యేకంగా వేసేవాడు. ఆ రంగు ఎక్కడి నుంచో వచ్చిందో ఏ చిత్రకారుడికి తెలిసి ఉండేది కాదు. కానీ ఆయన చనిపోయిన తర్వాత ఆయన యొక్క బాడీని పరీక్ష చేస్తే తన హృదయం నుంచి వచ్చే ఆ ఎరుపు రంగు అంటే రక్తాన్ని అతను పెయింటింగ్లో వాడేవాడు. సో కాబట్టి ఏదైతే నష్టానికి ఎంచుకుంటామో అది ప్రభావితంగా వాడబడతా ఉంది. మన జీవితంలో కూడా పౌలు లాంటి జీవితం సాధనం చేయదము. హల్లెలూయా.